హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఒక 2 టాపిక్స్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటి అంటే కొత్తగా టారిఫ్ ఇండియా మీద 25% ఏస్తామన్నారు కదా! దానివలన ఏ ఏ వస్తువులకి ప్రైస్ పెరగబోతుంది ఒకటి. అండ్ హెచ్-1బీని టార్గెట్ చేశారు మోస్ట్‌లీ మన ఇండియన్స్‌ని అనేది ఒక టాపిక్ ఉంది. ఈ రెండిటి గురించి అయితే ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ కూడా చేయండి. ఇంకా ఆల్రెడీ ట్రంప్ వచ్చినప్పటి నుంచి మనం ఎక్కువగా వినేటటువంటి టాపిక్ అయితే టారిఫ్‌ల గురించే. ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా ఒక 2-3 వీడియోస్ చేశాను ఈ టారిఫ్‌ల గురించి. మధ్యలో ఇంక చేయడం మానేశాను. అప్పుడు గూడా చాలానే ఉన్నాయి దాని మీద టాపిక్స్ గానీ, ఇంక మధ్యలో మానేశాను. కొన్నిసార్లు చైనా మీదని అండ్ యూఎస్‌లో కొన్నిటి యొక్క ప్రైజెస్ చాలా వరకు పెరిగిపోయాయి. బట్ ఆ వీడియోస్ అన్నిటి కూడా నేనేమి గూడా చేయలేదు. సో, ఇంక ఈరోజైతే మన ఇండియా మీదైతే 25% అయితే టారిఫ్ వేస్తాను అని జెప్పారు. అండ్ చాలామంది ఏంటి అంటే అంటే రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటున్నారు కదా! అందువల్లనే ఇండియా మీద 25% ఏస్తామని అంటున్నారు. ఆ 25% అది కాదు. అది సెపరేట్. 25% అనేది డిఫరెంట్. ఇది డిఫరెంట్ అన్నట్లు. బట్ ఎక్స్‌ట్రా ప్లస్ పెనాల్టీ 25% టారిఫ్ ప్లస్ పెనాల్టీ కూడా దాని నుంచి కూడా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఇండియాకి 25% టారిఫ్ ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు. అంటే దిగుమతి, ఎగుమతుల లోపల డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఇండియా యూఎస్‌కి ఎక్కువగా పంపిస్తుంది. బట్ ఇండియా మాత్రం యూఎస్ నుంచి చాలా తక్కువగా కొంటుందని దాని అర్థం. సో, అందువల్లనే టారిఫ్ వేస్తాను అని జెప్పేసి అండ్ యూఎస్ విధించే దానికంటే ఇండియా ఎక్కువ టారిఫ్ వేస్తుంది అమెరికన్ వస్తువుల మీద అని జెప్పేసి. సో, నేను సింప్లిఫై చేసి చెప్తున్నాను. దీని నుంచి ఫుల్‌గా మన వీడియోస్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నాయి. ఒక 2-3 వీడియోస్ అందులో మొత్తం టారిఫ్ అంటే ఏమిటి? ఎందుకు ఇండియా మీద యూఎస్ ఎక్కువగా వేస్తుంది? వీటన్నిటి వీడియోస్ అయితే ఉన్నాయి. కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఫైనల్‌గా కన్క్లూషన్ ఏంటంటే ఇండియాకి, యూఎస్‌కి మధ్య ట్రేడ్ డెఫిషియన్సీ ఉంది అని జెప్పేసి ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా అదే చెప్తున్నారు. అంటే ఇండియా తోటి ప్రాపర్ వేలో లేదు అని జెప్పేసి అతను సాటిస్ఫాక్షన్‌గా లేరు. సో, అందుకోసమే ఏవైతే యూఎస్‌కి టారిఫ్‌లు ఎక్కువగా విధిస్తున్నాయో అన్ని కంట్రీస్ మీద కూడా టారిఫ్‌లు విధించారు. ఆల్మోస్ట్ 92 కంట్రీస్ మీద అయితే వేశారు. అందులో కొన్నేమో మన ఇండియా కంటే తక్కువ టారిఫ్ ఉన్న కంట్రీస్ ఉన్నాయి. కొన్నేమో కొంచెం ఎక్కువ టారిఫ్ ఉన్న కంట్రీస్ ఉన్నాయి. సో, ఇంకా ఇండియా మీద 25% టారిఫ్ ప్లస్ పెనాల్టీ కూడా. పెనాల్టీ ఎందుకు అనంటే ఇంత పెనాల్టీ ఎంత ఏస్తారు, ఏంటి అనైతే ఏమీ చెప్పలేదు. దానికోసమైతే ఒక 30 రోజుల టైం అయితే ఇచ్చారు. అసలు పెనాల్టీ ఎందుకు అనంటే రష్యా నుండి మన ఇండియా ఆయిల్ కొంటుంది. సో, అది కొనడం అయితే ఆపాలి అని జెప్పేసి, లేకపోతే పెనాల్టీ ఏస్తాను అని జెప్పి. అండ్ అసలు మనం ఆయిల్ కొంటే వీళ్ళకేంటి ప్రాబ్లమ్ అనంటే అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్ కొన్ని ఇండియా, చైనా, బ్రెజిల్ ఇలా కొన్ని కంట్రీస్ ఆయిల్ తీసుకోవడం వలన అంటే ఐ మీన్ రష్యా నుంచి ఆయిల్ కొనడం వలన రష్యా యుక్రెయిన్ మీద దాడి చేస్తుంది అని చెప్పి. అండ్ మన దగ్గర ఫారెన్ మినిస్టర్ వాళ్ళేంటి అంటే అసలు యూరోపియన్ కంట్రీస్ ఒక రోజులో కొనేంత ఆయిల్ మన ఇండియా ఆల్మోస్ట్ 3 మంత్స్ పడతది అంత ఆయిల్ రష్యా నుంచి తీసుకోవడానికి. బట్ వాళ్ళు బానే ఉన్నారు. బట్ ఎందుకో మనల్ని అలా క్వెషన్ చేస్తున్నారు అని చెప్పేసి. బట్ మన వాళ్ళేంటి అంటే మాకు ఎక్కడి నుంచి ఆయిల్ తక్కువకి వస్తదో అక్కడి నుంచి మేము తీసుకుంటాం గదా! అని జెప్పేసి అయితే మన వాళ్ళు చెప్తూ ఉన్నారు. బట్ ఆ పెనాల్టీకైతే 30 డేస్ టైమ్ ఇచ్చారు. బట్ ఏమవుతది అనేసి అయితే ఇంకా ఫ్యూచర్‌లో తెలుస్తది. దీనివల్ల చాలా కంట్రీస్ అయితే డిసప్పాయింట్‌లోనే ఉన్నారు. ఈవెన్ కెనడా పక్కన వాళ్ళకి కూడా చాలా టారిఫ్ వేశారు. సో, అందువలన వాళ్ళు కూడా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. ట్రంప్ రాకముందు మన ఇండియాకి ఓన్లీ 5% టారిఫ్ ఉండేది. ఇప్పుడు 25% టారిఫ్ అయింది. ఇంకా మన ఇండియా నుండి యూఎస్‌కి వచ్చే వాటిలల్లో ఇప్పుడు చాలా వరకు ఏ ఏ ప్రైజెస్ అయితే పెరగబోతున్నాయి అనంటే స్మార్ట్ ఫోన్స్ పెరుగుతాయి. వజ్రాలు అదే డైమండ్స్ అవి ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీ ఫుడ్ అంటే మన ఇండియా నుంచి ఎక్కువగా ఇక్కడికి సీ ఫుడ్ వస్తది. అదే ష్రింప్ అదే రొయ్యలు అంటారు కదా! అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెట్రోలియం ప్రొడక్ట్స్ అండ్ మెడిసిన్స్ వీటి యొక్క ప్రైజెస్ అయితే యూఎస్‌లో పెరగబోతున్నాయి. నేను మెయిన్ 5 చెప్పాను. అండ్ ఇవే రాకుండా మన యొక్క గ్రోసరీల యొక్క ప్రైజెస్ కూడా పెరగబోతున్నాయి. అంటే మన ఇండియన్ గ్రోసరీస్ ఇక్కడ ఉంటాయి కదా! వాటి యొక్క ప్రైజెస్. బట్ అది ఇప్పుడే కాదు. ఐ థింక్ ఆగస్ట్ 7th తర్వాత నుంచి ఇంకా ఇది అమలవుతది. అప్పటి నుంచి అయితే ప్రైజెస్ పెరుగుతాయి. అంటే వెంటనే పెరిగేటటువంటివి అయితే మోస్ట్‌లీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ వాటి మీద వెంటనే పెరుగుతాయి. అండ్ రిమైనింగ్ మనకి ఇండియా నుంచి యూఎస్‌కి రావడానికి ఒక 2 మంత్స్ టైం పడతది కాబట్టి, ఆ 2 మంత్స్ తర్వాత మనకి పెద్ద ఎఫెక్టివ్ అనేది కనిపిస్తది గానీ, ఇప్పుడు అంటే ఈ కొద్ది కాలంలో ఈ నెల రోజులలో అయితే పెద్ద ఎఫెక్టివ్ అయితే వేటి మీద కనిపియకపోవచ్చు. మెయిన్‌లీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మీద అయితే వాటి యొక్క ఎఫెక్ట్ అయితే మనకు కనిపిస్తూ ఉంటది. అండ్ నెక్స్ట్ మనకి అంటే యూఎస్ నుంచి ఇండియాకెళ్ళేటియి అంటే రా గోల్డ్, రా డైమండ్ అండ్ ఆల్మండ్స్ యొక్క ప్రైజెస్
అండ్ ఇలాంటివి కొన్ని మనకి ఇండియాలో కూడా పెరిగేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ సరే ఇదైతే దీని యొక్క టాపిక్ అన్నట్లు, అంటే ఈ 25% యొక్క టాపిక్ వచ్చేసి ఇది, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇదంతా. అండ్ యూఎస్లో మాత్రం ఇప్పుడు చాలా వరకు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉండడం, అండ్ కొన్ని నెలల నుంచి అసలు ఏ వీసా వాళ్ళకి కూడా శాలరీస్ అనేవి అసలు ఏవి కూడా పెరగట్లేవు, బట్ ఎక్స్పెండిచర్స్ మాత్రం చాలా ఎక్కువగా అయిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియన్స్ మీద, అంటే ఐ మీన్ ఈ H1B మీద కూడా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి. సరే మరి H1B మీద టార్గెట్ చేస్తే ఈ మన ఇండియాకి పెద్ద వచ్చే నష్టం ఏముంది? సరే ఈ టారిఫ్లు పెరిగితే ఇండియాకి అంటే కొంచెం నష్టం, చాలా వరకు నష్టం ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు. సరే అంటే H1Bలను టార్గెట్ చేస్తే పెద్ద నష్టం లేకపోయినా కూడా సిగ్నిఫికెంట్ చేంజ్ అయితే తప్పకుండా కనిపిస్తుంది. మనకి H1Bని టార్గెట్ చేస్తున్నారు అనిపించడానికి కొన్ని అయితే ఈ మధ్యలో మనకు చాలా వరకు కనిపిస్తున్నాయి, మారినటువంటి రూల్స్ని బట్టి చూస్తుంటే. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అసలు H1Bని తీసేయాలి అని చెప్పేసి, అంటే ఐ మీన్ మెరిట్ బేస్ పెట్టండి, లేకపోతే పాయింట్స్ బేస్ పెట్టండి, లేకపోతే శాలరీ బేస్డ్, బట్ ఎలా డిజైన్ చేస్తారో అనేది ఇంత తెలియకున్నా కూడా అది ఫస్ట్ పాయింట్. అండ్ అసలు డ్రాబ్యాక్స్ ఎలిజిబిలిటీని మొత్తానికే తీసేశారు. అంటే ప్రతి ఒక్కరు కూడా వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిందే, అసలు ఎవరికి కూడా ఈ వీసా హోల్డర్స్కి అసలు ఇంత డ్రాబ్యాక్స్ ఎలిజిబిలిటీ అనేది లేదు, ఇదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మేక్ అమెరికా అండ్ హైర్ అమెరికా అని చెప్పేసి, అంటే అమెరికన్స్ని మాత్రమే కంపెనీలలో హైర్ చేసుకోవాలి, ఇండియన్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వద్దు అని చెప్పేసి డైరెక్ట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చేశారు. అంటే మైక్రోసాఫ్ట్ కానివ్వండి, గూగుల్ ఆ సీఈఓలకి అయితే చెప్పారు. ఆల్రెడీ దీని మీద కూడా మనం వీడియో చేసాం. ఎందుకంటే ఆ సీఈఓలు ఇద్దరు కూడా మన ఇండియన్స్ కాబట్టి ఇండియన్స్ని ఎక్కువ హైర్ చేసుకోవద్దు అని చెప్తున్నారు. సో ఇక H1Bని టార్గెట్ చేయనియండి, మనకు వచ్చే నష్టం ఏముంటుంది అంటే ఎవ్రీ ఇయర్ ఎన్ఆర్ఐస్, అంటే వేరే కంట్రీస్ నుంచి ఇండియాకి వచ్చేటటువంటి మనీ కొన్ని బిలియన్ల డాలర్సే ఉంటుంది. అది అఫీషియల్గా కానివ్వండి, అన్అఫీషియల్ అయితే ఇంకెక్కువనే ఉంటుంది, బట్ తెలిసినంత వరకు అయితే కొన్ని బిలియన్ల డాలర్స్ వస్తుంటాయి. రోజుకి కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి ఎన్ఆర్ఐస్ నుంచి ఇండియాకి. సో దీని మీద కొంచెం ఎట్లయినా ఈ H1Bని వీటిని ఆపితే మాత్రం కొంచెం వాళ్ళకు సిగ్నిఫికెంట్ చేంజ్ అయితే తప్పకుండా కనిపిస్తుంది. మనం అనుకోవచ్చు అదేంటి ఎన్ఆర్ఐస్ అంటే ఓన్లీ అమెరికన్సే ఉన్నారా, ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు కదా, అంటే వేరే దేశాలన్నీ కదా, ఓన్లీ యూఎస్ఏ కాదు కదా అనుకోవచ్చు. మిగతా అన్ని దేశాలతోనే, బట్ ఓకే కానీ ఓన్లీ 30-40% ఓన్లీ యూఎస్ నుండే ఇండియాకి మనీ ఎక్కువగా వస్తుంటాయి మిగతా కంట్రీస్తో కంపేర్ చేస్తే. సో దీనివల్ల అయితే కొంచెం చేంజెస్ అయితే తప్పకుండా ఉంటాయి. అంటే ఈ రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు ఇదంతా చేస్తున్నారా అని అంటారేమో, అది డిఫరెంట్ స్టోరీ, ఇది డిఫరెంట్ స్టోరీ. బట్ ఈ మధ్యకాలంలో మాత్రం మన మీద చాలా వరకు డిఫరెంట్ టైప్ చేంజెస్ వస్తాయి. సో ఇది ఇంకా చాలా పెద్ద టాపిక్, మనం ఇంత చిన్నగా సింప్లిఫై చేసి అయితే నేను మీకైతే చెప్పాను. ఇంకా మనం ఇక్కడ ఖర్చులు తగ్గించుకోవాలి అంటే ఓన్లీ కూడా అమెరికన్ గ్రాసరీస్ తినడం, అమెరికన్ వెజిటేబుల్స్ తినడం అలవాటు చేసుకోవాలి. ఇందులో నాకు చాలా వెజిటేబుల్స్ అలవాటు అయ్యాయి కూడా ఇక్కడ. అన్నీ తినాలి అంటే మీట్ అలాంటివి కాదు కానీ వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. నేను ఫ్యూచర్లో షార్ట్ వీడియోస్లలో మీతో అవి షేర్ చేస్తాను, అసలు ఎలా వండుకోవాలి అనేది కూడా షేర్ చేస్తాను. సో ఇంతే అండి ఈ వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే చాలా షార్ట్గానే చెప్పడానికి అయితే ట్రై చేశాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.